చాలా సంతోషం. ఈ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన మండలాల్లో ఉలేటివారిపాలెం మండలం కూడా ఒకటి. ఈ ప్రాంతంలో వర్షం పడిన 3 రోజులకే మళ్ళా కరువుగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక పక్క నగరాలకు ఎదురు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోయి ఈ ప్రాంత వాసులందరూ కూడా కూలీ పనులకు పోతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థిక పురోభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన ఉలేటివారిపాలెం మండలంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ను ఏర్పాటు చేయాలని చెప్పి పలు దఫాలుగా లోకేష్ బాబు గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఉన్న ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి జరగబోతూ ఉంది, పారిశ్రామికంగా అభివృద్ధి జరగబోతూ ఉంది. కరువు మండలమైన ఉలేటివారిపాలెం మండలంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తే పలు రకాల చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఈ ప్రాంతం అంతా సుభిక్షం అవుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అలాగే నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతాన్ని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో మన ప్రాంతాన్ని కూడా ఎన్నుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ ఉలేటివారిపాలెం మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉలేటివారిపాలెం మండలంలో ఐవారిపల్లి గ్రామంలో రాబోయే 100 ఎకరాల్లో వచ్చే ఎంఎస్ఎంఈ పార్కు సుమారు 2.5 లక్షల స్క్వేర్ యార్డ్స్తో అభివృద్ధి చెందిన తర్వాత అంత 2.5 లక్షల స్క్వేర్ యార్డ్స్తో రాబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షం అవుతుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని అనుకున్నాడో దానిలో భాగంగా మన ప్రాంతాన్ని ఎన్నుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ కూడా లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని చేసిన కృషిని మరువకుండా ఉంటారని చెప్పి నా కోరిక కూడా, నేను ఈ మండలం వాసిగా ఎంతో కొంత నాకు కూడా స్వార్థం ఉంటుంది కాబట్టి ఈ మండలానికి ఏదో ఒకటి చేయాలి, ఈ మండలంలో ఈ వెనుకబడిన ప్రాంతమైన ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాన్ని కన్సిడర్ చేసినందుకు మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో మన కందుకూరు నియోజకవర్గంలో ఉన్న చిన్న ఇండస్ట్రీస్లు ఎవరన్నా వస్తే తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షం కావాలని, మన మేదరమెట్లో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఈ ప్రాంతం కూడా హైవే కానుకొని ఉంది కాబట్టి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుద్దని చెప్పి నేనైతే ధీమా వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా నాకున్న నాలెడ్జ్లో కొంతమంది ఇండస్ట్రియలిస్టులను కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సబ్ కలెక్టర్ గారు కూడా ఈ ప్రాంతంలో ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి సబ్ కలెక్టర్గా ఆయనకు కూడా ఈ ప్రాంత వాసులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారంటే ఇక్కడ చిన్న రెవెన్యూ ఇష్యూస్ ఉన్నా అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు వాళ్ళ మేలుని ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి, అలాగే ఈనాటి కార్యక్రమానికి మండలంలో నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే పత్రికా సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రికా సోదరులకు కూడా చిన్న విన్నపం, మీరు కూడా మీడియాలో ఇక్కడ వచ్చే ఎంఎస్ఎంఈ పార్క్ని బాగా ఎక్స్పోజ్ వచ్చే విధంగా తీసుకురావాలని చెప్పి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోయే దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఐవారిపల్లి గ్రామ సోదరులకు అలాగే మండల పార్టీ అధ్యక్షులకు, మండలంలో నుంచి పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉలేటివారిపాలెం మండలంలో ఐవారిపల్లి మనకు ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవం కోసం ఇక్కడికి చేరుకున్నాము. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసారు. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మన దగ్గర చాలా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి కందుకూరు సబ్ డివిజన్లో. సో ఆ ఇండస్ట్రీస్ వాళ్ళకు మనకు చాలా పెద్ద ఇండస్ట్రీస్, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కాకపోతే దానికి సపోర్టింగ్గా అంటే దాని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటాము, దానికి కావాల్సిన ముడి సరుకులు రెడీ చేయడానికి కానీ, దానికి మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు, చిన్న ఇండస్ట్రీస్. ఇప్పుడు వాళ్ళకు సర్వీసెస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ మనకు ఏదైనా అగ్రికల్చర్ మనం పండిస్తే దాన్ని వాల్యూ ఎడిషన్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఎస్టాబ్లిష్ చేయాలన్న ఐడియా ఉన్న వాళ్ళకి, మనకు చిన్న కొంచెం క్యాపిటల్ ఉన్న వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసి ఇక్కడే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయించి వాళ్ళ ద్వారా మంచి బిజినెస్ కలిపేయడం. అంటే ఇప్పుడు ఒక జాబ్స్ కావాలి అని మనకు ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోవడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు
కల్పించే వాళ్ళుగా మన యువత ఎదగాలన్న ధ్యేయంతో ఇది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో అందరూ ఆ వైపుకి అడుగులేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.